అఖండ మూవీ మీద షర్మిల గారు ఢిల్లీలో కంప్లైంట్ చేసిందంట. ఏదైతే తెలంగాణలో సినిమా టికెట్ల రేట్లు పెంపుకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో దాని మీద షర్మిల గారు ఢిల్లీలో ఏఐసిసి ఆఫీస్లో కంప్లైంట్ చేసిందంట. ఒకవైపు మేము ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి మీద పోరాటం చేస్తుంటే మరోవైపు రేవంత్ రెడ్డి గారు అఖండ మూవీకి సినిమా టికెట్ల రేట్లు పెంచడం ఏమిటి అని చెప్పేసి ప్రశ్నించిందంట. ఆమె దెబ్బతో అక్కడ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారికి వార్నింగ్ అంట. తర్వాత ప్లేట్ పెటాయించి ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు కదా, సినిమా టికెట్ల రేట్లు పెంచేది లేదు, సినిమా హీరోల రెన్యూమరేషన్ తగ్గించుకోండి, మేము అధికారంలో ఉన్న రోజు సినిమా టికెట్ల రేట్లు పెంచేదే ఉండదు అని చెప్పేసి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో దానిలో భాగమే అంట. చాలా లేటుగా వచ్చింది వార్త. అఖండ 2 టికెట్ల ధరల పెంపు వివాదం ఢిల్లీని తాకినట్టు తెలుస్తుంది. సీఎం చంద్రబాబు చెబితేనే సీఎం రేవంత్ రెడ్డి రేట్లు పెంచారంటూ ఏపీసీసీ చీఫ్ షర్మిల ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. తాము సిబిఎన్కి వ్యతిరేకంగా పోరాడుతుంటే ఆయన చెప్పిందే చేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారట. ఇదే విషయమై కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆరా తీసి తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు టాక్. దీంతో ఇకపై టికెట్ల ధరలు పెంచబోమంటూ మంత్రి కోమటిరెడ్డి ప్రకటించినట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్య సంబంధాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో ఆర్ఎస్ఎస్లో కూడా ఉన్నట్టు అందరికీ కూడా తెలిసిందే. ఈయన తెలుగుదేశం పార్టీతో బీజేపీతో సత్సంబాలు ఇంకా కొనసాగిస్తున్న సంగతి ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా నడుస్తున్నాడు. ఎనీహౌ ఆయన మారి కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తుంటే గ్రేటే. ఈరోజు కూడా ఢిల్లీలో రామ్లీలా మైదానంలో ఓట్ చోర్ గద్దీ చోడ్ అనే కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అక్కడ కూడా బీజేపీని ఆర్ఎస్ఎస్ని తరిమి కొట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అదే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాడు. మరి లేదు నిజంగానే కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నాడంటే ఓకే, మంచిదే. అక్కడ ఉంటూ మరో 2 పార్టీలకు ఆయన పనిచేస్తున్నాడు అంటే, ఆ పార్టీ నాయకుల కోసం పనిచేస్తున్నాడు అంటే మాత్రం ఒకసారి కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఏకంగా షర్మిల కంప్లైంట్ చేసిందంటే మేబీ నిజాలు ఉండొచ్చేమో. కాబట్టి అక్కడ నుంచి ఫిర్యాదు వెళ్ళిందంట. దానిలో భాగంగానే సినిమా టికెట్ల రేట్లు పెంచబోమని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి స్టేట్మెంటు రావడానికి గల కారణం అదే అనేసి తెలుస్తుంది. చూద్దాం ముందు పరిస్థితి ఎలా ఉంటుందో.